బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాకుండా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు బొత్స సత్యనారాయణ గారు భీమిలి ఎంచుకోవడానికి కారణం ఏంటి, ఏ పరిస్థితుల్లో భీమిలిని ఎంచుకోవాల్సి వచ్చింది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వీరశంకర్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి బొత్స సత్యనారాయణ గారు చీపురుపల్లి నుంచి కాకుండా భీమిలి నుంచి పోటీ చేయబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆయన చీపురుపల్లి నుంచి కాకుండా భీమిలి నుంచి పోటీ చేయడానికి గల కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? బొత్స సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ గా కూడా చేస్తున్నారు. అవును. ఆయన కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ గారి తర్వాత బొత్స సత్యనారాయణ గారు మంచి లీడర్, తర్వాత నాయకత్వం ఈయనే వస్తారు, తర్వాత ఈయనకి వచ్చే పరిస్థితి ఉంది. అట్లాంటి టైంలో కాంగ్రెస్ అధిష్టానం ఈయనకి అవకాశం ఇవ్వకుండా ఈయన పక్కన పెట్టిన పరిస్థితి అప్పటి రోజుల్లో. అవును. ఆ టైంలో తర్వాత ఈయన దానికోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు కూడా చేసినాడు. అవును. కానీ ఎదురుగాల్లో టీడీపీ ఎదురుగాల్లో కూడా అట్లాంటి టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు స్వీప్ చేసిన కాలంలో కూడా బొత్స సత్యనారాయణ గారు చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఆయన కుటుంబ సభ్యులు గెలిచిన పరిస్థితి. కానీ నేడు ఈయన పరిస్థితి ఆ సొంత సామాజిక వర్గంలో కానివ్వండి, చీపురుపల్లిలో కానివ్వండి, ఈయనకి గెలిచే పరిస్థితి లేదు. కనీసం ఈయన మేనలుడు ప్లస్ ఇంకా ఈయన కుటుంబ సభ్యులు కూడా అక్కడ గెలిచే పరిస్థితి లేదని చెప్పి ఆయనకి అర్థమైపోయింది పూర్తిగా. ఓకే. ఇట్లాంటి టైంలో ఈయన రాజకీయ చిత్ర ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేక వైజాగ్ నుంచి పోటీ చేయడానికి వైజాగ్ ఎంపీగా బొత్స ఝాన్సీ గారికి అవకాశం రావడం జరిగింది. అంటే ఆ అవకాశాన్ని బొత్స ఝాన్సీ గారిని గెలిపించుకునేందుకే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కూడా అంటే విశాఖ ఎంపీ బరిలో ఉన్నటువంటి భార్యను గెలిపించుకునే దానికే అదే ఎంపీ స్థానంలో వచ్చేటువంటి భీమిలిలో ఆయన పోటీ చేయబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతూ ఉంది. ఇంకొక వర్గం లేదు, జగన్మోహన్ రెడ్డి అసలు బొత్స సత్యనారాయణకు భారీ షాక్ ఇచ్చారు, చీపురుపల్లిలో ఆయన గెలిచేటువంటి పరిస్థితి లేదని జగన్మోహన్ రెడ్డి గ్రహించి తద్వారా ఆయన్ని స్థానచలనం చేసే విధంగా భీమిలికి మార్చారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రెండిట్లో ఏది కరెక్ట్ అంటే ఏం చెప్తారు సార్? 100% ఈయనకి చీపురుపల్లిలో గెలిచే అవకాశాలు లేవు. ఈ విజయనగర జిల్లా నుంచి బొత్స కుటుంబం ఎవరో గెలిచే పరిస్థితి లేదు. కానీ వైఎస్ఆర్సీపీకి వైజాగ్ నుంచి పోటీ చేసే ఎంపీ అభ్యర్థులు కరువయ్యే పరిస్థితి. అట్లాంటి టైంలో బొత్స ఝాన్సీ గారికి అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇక భీమిలి నుంచి నేనే పోటీ చేసి ఈ వైజాగ్ ఎంపీని ఈ రెండింటిని నేను కాపాడుకుంటా అని చెప్పి ఈయనకు వచ్చిన అవకాశంలో భాగంగా అక్కడికి వెళ్ళటం జరిగిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన గెలుస్తాడని కానీ లేకపోతే ఈయన ప్రతిపక్షంలోకి వెళ్తే వాస్తవంగా నాకు తెలిసిన సమాచారం ప్రకారం బొత్స సత్యనారాయణ గారు ఇదే కాన్స్టిట్యున్సీలో విజయనగరం నుంచే ఈ చీపురుపల్లి నుంచి వీళ్ళ కుటుంబం మొత్తంతో కలిపి జనసేనలోకి వెళ్ళబోతున్నారనే ఒక వాదన అయితే ఉంది. జనసేనలోకి వెళ్ళబోతున్నారు, జనసేనలోకి మామూలుగా జనసేన సొంత సామాజిక వర్గం మొత్తం జనసేనలో ఉంది, జనసేనలోకి వెళ్తేనే ఈయన గెలిచే పరిస్థితి ఉంది అని చెప్పి ఒక వాదన ఉంది. ఈ వాదనను అడ్డం పెట్టుకొని ఈయన ఎప్పుడైతే దూరం అయిపోతాడో, ఈయన పార్టీకి ఎట్లయితే దూరం అయిపోతాడో ఇక్కడ మనకి ఏ సీటు రాదు అని చెప్పి గ్రహించిన ఈయన వైజాగ్ ఎంపీ ఆఫర్ చేయడం జరిగింది బొత్స ఝాన్సీ గారికి. అది గెలిపించుకోవడం కోసం ఎటు ఇక్కడ గెలవలేను కాబట్టి ఆ భీమిలి నుంచి అన్నా పోటీ చేస్తే కొత్త చోట నుంచి పోటీ చేశాం కాబట్టి మేము గెలవలేకపోయామని చెప్పి గౌరవంగా చెప్పుకోవడానికి అవకాశం ఉందని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అటువైపు వెళ్ళటం జరుగుతుంది. కానీ అవంతి శ్రీనివాస్ గారి పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు సార్? చెప్పాం కదా, అవంతి శ్రీనివాస్ గారు కానివ్వండి, లేకపోతే ఇంకో మంత్రి ఉన్నారు కృష్ణా జిల్లా మంత్రి పెడన మంత్రి గారి కానివ్వండి, నానీలు కానివ్వండి, వీళ్ళంతా కూడా పూర్తిగా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న వాళ్ళు. వీళ్ళు ఎవ్వరూ గెలిచే పరిస్థితి లేదు.
దాదాపు ఫస్ట్ టైం మినిస్టర్ చేశాడు కాబట్టి కన్నబాబు గారు కొంచెం దగ్గరగా ఉండి వెళ్ళిపోయాడు. కానీ లేకపోతే వీళ్ళతో పాటు పూర్తి ప్రజా వ్యతిరేకత ఉంది. వాళ్ళని పెట్టుకొని ఎక్స్పెరిమెంట్ చేసే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వీళ్ళందరినీ వాడేసుకొని వీళ్ళు పనికిరాని స్క్రాప్ కింద తీసి పక్కన పెట్టాడు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ప్రతిపక్షానికి ఆయుధాలు కాకుండా ఉండటం కోసం అని చెప్పి ఎటు పోయే సీట్లు, గెలవలేని సీట్లు, పోయే సీట్లలో వీళ్ళని పెట్టేసి ఆ వచ్చే క్యాండిడేట్లు కూడా అమౌంట్ ఖర్చు పెట్టే వాళ్ళు కాస్త ఎన్నికలను తట్టుకునే వాళ్ళు ఉండాలి కదా. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళని పెట్టుకొని ఆయన రాజకీయం పాపం గడుపుకుంటున్నాడని చెప్పి అనుకోవచ్చు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పరిస్థితి అర్థమైంది. ఆయనకి ఏం తోచాలో ఏం చేయాలో అర్థం కాని పాల్గొనే పరిస్థితిలో ఉన్న స్థానాల నుంచి అన్ని స్థానాల నుంచి పోటీ చేయలేకపోయామనే అపవాదం తప్పించుకోవడం కోసం వీళ్ళందరినీ అటు ఇటు మార్చి ఉన్న స్థానాలన్నీ ఫిల్ చేసుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి భీమిలి నుంచి ఒకవేళ గనక రానున్న ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ గారు పోటీ చేస్తే అక్కడ గెలిచే పరిస్థితి ఉందంటారా? అవకాశం ఉందంటారా? లేదు, ఆయనకి చీపురుపల్లిలోనే బొత్స సత్యనారాయణ గారికి సొంత సామాజిక వర్గం ఉంది, సొంత స్థాన బలం ఉంది, అన్ని రకాల హంగులు ఉన్న చోటే ఆయన గెలవలేని పరిస్థితి ఉంటే రాష్ట్రం మొత్తం వ్యతిరేకత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉంది. కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితి, పోలవరం తీసుకురాలేని పరిస్థితి, ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేని పరిస్థితి, 21 మంది ఎంపీలు అసలు ఏం చేశారో తెలియని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితిలో ఓడిపోయేదానికన్నా, మన సొంత చోట్ల ఓడిపోయేదానికన్నా పక్కకి వెళ్ళి ఏదో గౌరవప్రదంగా ఓడిపోదామనే ఉద్దేశంతో వీళ్ళు కూడా వెళ్తున్నట్లు అనిపిస్తూ ఉంది. కానీ ఇది గెలవటానికి, గెలిచే నియోజకవర్గాన్ని చూస్ చేసుకోవడానికి అయితే కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అవసరం. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు లాంటి లీడరు ఈ కుటుంబం మొత్తం ఎల్లెల్లోకి వెళ్ళిపోతే ఈయన పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఇక్కడ మొత్తం తన కోసం సంపాదించిన వనరులన్నీ కూడా ప్రతిపక్షాలకి ఆయుధాలుగా ఇచ్చినట్లుంటుంది అని చెప్పి వీళ్ళ మారడం జరుగుతుంది. కానీ ఈయన గెలుస్తాడని బొత్స సత్యనారాయణ గారికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మరి బొత్స ఝాన్సీ గారు గెలిచే అవకాశం ఏమైనా ఉందంటారా విశాఖ ఎంపీగా? అసలు ఎంపీలుగా ఎవరు పోటీ చేయలేని పరిస్థితి సార్. అది ఎంపీలుగా పోటీ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువైన పరిస్థితిలో బొత్స ఝాన్సీ గారిని అక్కడి నుంచి పోటీ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వడం జరిగింది. వీళ్ళకి కూడా ఇక్కడ ఒక్క విషయం ఆలోచించండి. బొత్స సత్యనారాయణ గారు విజయనగరం జిల్లా దాటి బయటకు వచ్చి రావాల్సిన అవసరం లేని పరిస్థితి. అక్కడ పెద్ద వాళ్ళని అశోక్ గజపతిరాజు ఇట్లాంటి వాళ్ళ మేనియాన్ తట్టుకొని ఆయన నిలబడిన రోజుల్లో అట్లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారి తర్వాత పెద్ద లీడరు, ఈయనే పిసిసి ప్రెసిడెంట్ గా చేసిన బొత్స సత్యనారాయణ గారు కాబోయే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి అనుకున్న లీడరు ఆయనకే ఎదురు గాలి ఇస్తుంది అంటే వైఎస్ఆర్సీపీ పరిస్థితి దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, టీడీపీ వేవ్ నడిచిన సమయంలోనే చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గారు తనదైన మార్క్ రాజకీయాలు చేసిన నేపథ్యంలో అసలు ఇప్పుడు ఆయనకి అంటే అసలు వ్యతిరేక పవనాలు వీయడానికి కారణం ఏంటి? ఆయనకి అవినీతి మరకలు అంటుకోవడమే ఒక కారణమా అంటే ఏం చెప్తారు? వ్యక్తిగతంగా ఈయనకి అంత వ్యతిరేకత అయితే లేదు. ఉన్న మిగిలిన నాయకులతో వాళ్ళతో పోల్చుకుంటే ఈయనకి అంత వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే వ్యతిరేకత ఉందో దానికే భయపడ్డారు. కాకపోతే ఈయన నుంచి వెళ్ళిన కొంతమంది ఈయన తయారు చేసిన నాయకులు వీళ్ళ మేనల్లు వీళ్ళను విన్నారు. వీళ్ళంతా కూడా జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్న పరిస్థితి. సొంత సామాజిక వర్గం మొత్తం ఈయన అనుయాయులు, అనుచరులు అందరూ కూడా జనసేన వైపు ఉన్నారు. వాళ్ళు జనసేన నుంచి టీడీపీకి ఓట్లేసే పరిస్థితి ఉంది. ఇట్లాంటప్పుడు ఈయన పార్టీ మారితే తప్ప గెలవలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఈయన నిర్ణయం తీసుకోక ముందే ఈయన్ని కాపాడుకునే ప్రయత్నం, ఈయన ప్రతిపక్షాలకు ఆయుధం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్త పడ్డాడు ఈ విషయంలో అని చెప్పొచ్చు. ఒకవేళ కనుక బొత్స సత్యనారాయణ గారు కనుక పార్టీ మారి జనసేన వైపు ఉండి పోటీ చేసి ఉంటే మొత్తం అన్ని గెలిచే పరిస్థితి జిల్లాలోనే, ఉత్తరాంధ్రలోనే
మంచి లీడ్ తీసుకొచ్చే పరిస్థితి ఆయనకి కూడా అందులో మంచి స్థానం ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నారు. అట్లాంటి టైంలో ఈయన అటువైపు అడుగులు వేయకుండా ముందుగానే ఝాన్సీ గారికి వైజాగ్ ఎంపీ ఇచ్చి కట్టడి చేశారని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.